హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమ్నైలో చూసినట్టుగా బలంగా ఎలా ఉండాలి, తింటూనే ఉన్నాం బలంగానే ఉన్నామని. అందరూ తింటారు, అందరూ బలంగానే ఉంటారు. కానీ ఈ బలం వేరు. స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మెయిన్గా ఆడపిల్లలంటూ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీగా ఈ యొక్క సొసైటీలో బ్రతకగలం. ఇది మెయిన్గా ఆడపిల్లలు చూడాల్సిన వీడియో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టంతో పెరిగినా, ఎంత బాధతో పెరిగినా అవన్నీ ఒక మెట్టయితే, ఆడపిల్లకి ధైర్యం అన్నదే ఒక్క బలం, ఒక్క ఆయుధం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని దౌర్జన్యాలు నడుస్తున్నాయి ఆడపిల్లల మీద అని. మెయిన్గా ఆడపిల్లలే కాదు, నిస్సహాయంగా ఉన్న ఏ ఒక్కరైనా సరే నేర్చుకోవాల్సిన ఒక 2-3 విద్యలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే కనుక మనం సెక్యూరిటీకి మనమే బాధ్యతలు అన్నట్టు. సో ఎలా బలంగా మారాలి? ఎదుటి వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, తప్పున్నా తప్పుకు లేకపోయినా సరే అంటూ ఉంటారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. అలాగే మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్నపిల్లలతో నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడపిల్లల మీద దౌర్జన్యం, అత్యాచారాలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకి రావట్లేదు. అలాగే సమాధి చేసేస్తున్నారు. ఎంత ధైర్యంగా ఉండాలి, ఏ పొజిషన్లో ఎలా మనం ఆ ఒక్క సందర్భాన్ని ఎదుర్కోవాలి అన్నది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫస్ట్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అన్నది నేర్పించాలి. ఇవి ఏ సినిమాలో, సీరియల్సో, వీడియోసో చూస్తే రావు. మెయిన్గా తల్లి వెరీ ఇంపార్టెంట్. ఆడపిల్లలకంటూ 100% ఏ సందర్భంలో ఎలా ఉండాలి అన్నది నేర్పించాలి. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఫస్ట్ మంచివాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, ఎవరితో బయటకు వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు, ఎంత లిమిట్స్లో ఉండాలి అన్నది నేర్పించాలి. పెళ్ళైన తర్వాత కొన్ని అనుకోలేని కష్టాలు వస్తాయి. అది ఎవరి రూపంలో అన్నా కావచ్చు. అత్తను కావచ్చు, మామ కావచ్చు, లేదంటే అవుటర్స్ ఎవరైనా కావచ్చు, ఆఖరికి భర్త కావచ్చు. కొన్ని కష్టాలని ఆడపిల్ల బయటకి చెప్పుకోగలదు, ఇంకొన్ని కష్టాలని ఏం చేసినా చెప్పుకోలేదు. ఎందుకంటే కొన్ని బంధాలు, బంధుత్వాలు అన్నది అడ్డొస్తాయి, బాధ్యతలు అన్నది అడ్డొస్తాయి. చెప్పుకుంటే ఎవరేమనుకుంటారో అన్న ఒక్క బాధ. ఇలా ఎంతోమంది ఆడపిల్లలు అక్కడికక్కడే నలిగిపోతున్నారు. ఎవరితోనూ చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మెయిన్గా మనం చూస్తూనే ఉంటాం. సో చెప్పా కదా, చిన్నపిల్లలకి బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అని నేర్పించాలి. ఏదైనా సరే మెయిన్గా తల్లి ఒక ఫ్రెండ్లా ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు ఎంత కష్టం వచ్చినా సరే తల్లులతో చెప్పుకోగలరు. కొన్ని ఈవెన్ మదర్తో కూడా చెప్పుకోలేనంత అసహ్యంగా ఉంటాయి. కానీ ఒక ఫ్రెండ్లా ఉంటే మాత్రం ఏదైనా చెప్పుకోగలరు పిల్లలు. మెయిన్గా పిల్లలని మనం ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా పెంచాలి. స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఎలా మారాలి అంటే ఏదైనా కానీ ధైర్యంగా ఎదుర్కొనేంత. అది తప్పైతే ఇది తప్పే అని చెప్పేంతగా ధైర్యంగా పెంచాలి. ఆ పిల్లలకి కూడా మనం నేర్పించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బ్రతకగలం. ఎందుకంటే సమాజం ఈ రోజుల్లో మనం అనుకున్నంత ఈజీగా లేదు. ఎవరిని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. సందు చిక్కితే చాలు నిందులు వేసే దాంట్లోనే ఉంటారు. ఒక కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల భయంతో బ్రతకాలి. ఎవ్వరు ఏమనుకుంటారో, ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అనే ఒక భయం. ఇలా స్టడీస్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్స్ మొత్తం
అవుట్ సైడ్ అదర్స్ పైన పడితే మాత్రం లైఫ్ అన్నది స్పాయిల్ అవుతుంది. మనకి గట్టిగా ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకో లేదంటే పోలీస్ స్టేషన్లోనో చెప్పాలి. ఎన్ని దాచుకోకూడదు, కొన్ని దాచుకోవాలి, మరి ఇంకొన్ని దాచుకోకూడదు. దాచుకుంటే చెప్పలేనంత ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే పెళ్ళయ్యాక భర్త కోసం కొన్ని దాచుకుంటారు, అత్తామామల కోసం కొన్ని దాచుకుంటారు. దాచుకుంటే లాభం ఏమీ లేదమ్మా. దాచుకుంటే ఏమవుతుంది తెలుసా, ఆ రోజే చెప్పొచ్చు కదా, ఈరోజు అంతా అయిపోయాక చెప్పావా అంటారు. ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడాలి. ధైర్యం తెచ్చుకో, ప్రాణం మీద వచ్చేంత వరకు తెచ్చుకోకు. ఎందుకంటే ప్రాణం మీద వచ్చే వరకు ఉన్నామే అనుకో, ఆఖరికి అది మన నిర్లక్ష్యమనే అనుకుంటారు. నువ్వు ఎంత బంధానికి విలువిచ్చి నిర్లక్ష్యంగా ఉన్నా అది ఏలే ఉంటుంది, చేస్తుంది అనే దీంట్లోనే ఉంటారు. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ధైర్యం అన్నది ఆడపిల్లకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కష్టం ఎవరు అనుభవిస్తారు? నువ్వే అనుభవించాలి, అంతే కదా. సో ధైర్యం తెచ్చుకో, స్ట్రాంగ్గా ఉండు. వీలైతే చిన్నపిల్లలకి కరాటే నేర్పించండి, చాలా పనికొస్తుంది. అండ్ అలాగే ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఈవెన్ చెప్పా కదా, పసిపిల్ల నుంచి ముసలి ఆమె దాకాను వదిలిపెట్టలేనంత ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అది సమాజంలో ఎక్కువగా జరిగిపోతూ ఉన్నాయి. నేను ఫస్టే చెప్పా, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావు. అన్నీ సహించుకొని ఉండే అంత అవసరం ఎవ్వరికీ లేదు. మీకున్న ఇప్పుడు సర్కారం ఆడపిల్లలకి ఎన్నో రూల్స్ పెట్టింది, ఎన్నో విధి అన్నది పెట్టారో. ఇది తెలియకపోతే లాయర్స్ దగ్గర లేదంటే పోలీసుల దగ్గర కనుక్కోండి, తెలుసుకోండి. కానీ ఏ సందర్భంలో ఎవ్వరికి లొంగొద్దు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళినా సరే ధైర్యంగా ఉండు. మొబైల్ అన్నది ఎంత యూజ్ ఉంటుందో అంత అన్యూజ్ కూడా ఉంటుంది. యూస్ఫుల్కే వాడండి. సో నేను చెప్పేదంటూ అంతే. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతే ఈ సమాజంలో బ్రతకగలం. సో ప్రతి ఒక్క తల్లి ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి, మళ్ళీ తమ పిల్లలని, ఎస్పెషల్గా ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా మార్చాలి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.